అమ్మ దీవెన అన్నాడు, పూహుల దీవెన అన్నాడు, ఇది సర్దుకున్నాడు అప్పుడే. సంవత్సరం దాకేం పూహు ఏమి ఇక్కడ ఈడేం పగలు తీసేది ఏమి ఉండదు అక్కడ. కాకపోతే ఏంటంటే తోసుది ఎంగడు అంతేగా, ఈడేమి పగలు తీసేది ఏమి ఉండదు ఇక్కడ. అమ్మ దీవెన అన్నాడు అప్పుడే అయిపోయింది. ఏమో మరి అన్నా క్యాంటీన్లు అంటేనా ఈడు భరించే కాదు కదా, ఈడు భరించాడా ఎవడన్నా, ఈడు భరించడు కదా, లోకులు భరించేదే కదా. నీ పోటాడు ఆ పోటాడు ఆడాడుగా. మొన్నాడు 1.5 కోటి ఆడు ₹1 కోటి వాళ్ళకి ఇప్పించాడు. ఎవడ ఇప్పించాడు? చంద్రబాబు గవర్నమెంట్ ఇచ్చిందా? సంస్థ ఇచ్చింది. ఎవడే ఇచ్చాడు? నేను ఇప్పించాను అంటాడు. ఎవడే ఇప్పించాడు? పగల మంది మాట్లాడడం అంటే ఇచ్చాను రా, చూపించావు. ప్రజల సొమ్ము ఇచ్చారా అన్న? సంస్థ ఇచ్చింది. ₹1 కోటి సంస్థ ఎవడన్నా ఇస్తారా? ఇప్పుడు నీకు నీ జీతం ఎంత? నీ 10,000 అనుకో, ₹1 కోటి నీకు సత్య ఇప్పిస్తారా ఎవడన్నా? ఇవన్నీ ఎవడ కానీ దోసు దింగటమే. ఈ 10 దోసు దింగాడు, ఆడు 20 దోసు దింగాడు, ఆడు మొత్తం దోసు దింగాడు. అంతే తేడా. కానీ ఎవడో ఏమి నీతివంతులేం కాదు, అందరూ ఒకదానికి చెందినాళ్లే. చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. మరి ఎందుకు తెంగించుకున్నాడు? ముందు మాట్లాడేటప్పుడు తెలియదా? పడుకునేటప్పుడు కడిపోతుంది తెలుసుగా. మాటలు చెప్తాకి పనులు చేస్తాకి బోర్డు తేడా ఉంటుంది. ఎట్టయినా గెలవాలి. నేను పథకాలు ఆడు 3,000 ఇచ్చి తెంగించుకుంటాడు, 4,000 ఇటు దేనికి ఇటం? నువ్వు దేనికి ఇచ్చా? గెలవాలి, నువ్వు గెలవాలి కదా. 2,000 ఇచ్చి తెంగించుకున్నాడు చంద్రబాబు, ఈడు 3,000 ఇచ్చి తెంగిస్తున్నాడు జగన్ గారు. ఈడు 4,000 ఇస్తానంటే ఎందుకు? అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు చూసి ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? ప్రజల పథకాలకు ఓట్లేమి వేయలా, ఆడు శాంతం దోసు తెంగుతున్నాడు. ఇది ఇవన్నీ ఏమైపోతాయి, లాక్ తెంగుతాడేమో, రేపు రాళ్ళు పోతే కజ్జా చేస్తాడేమో అని ఈయన ఆడోసారి చూసాం కదా, ఆయన చూస్తే సుక్కలు చూపించాడు అని ఈడికేసారు. భూమి మీద రాళ్ళు వేయటం ఒకటి, చంద్రబాబుని అరెస్ట్ చేయటం ఒకటి, ఆడి మీద వేయటానికి ఆడి వలన ఆడు ఓడిపోవడానికి కారణాలు ఆ 3 పద్ధతులు మామూలుగా చేస్తే మేలకుండా పడుకుంటే మళ్ళీ మామూలు నువ్వు నేను అన్నట్టే ఉండేది. వైసీపీ వాళ్ళు అంటే మా ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, ఈవీఎం ట్యాపరింగ్ వల్ల గెలిచారంటున్నారు. అవన్నీ ఆడు అన్నాడు, మొన్న చంద్రబాబు అన్నాడు. ఏమని? చంద్రబాబు బూతులు ఏం కాదు, ఓట్లు వేసారా వాళ్ళకి పిచ్చిన కొడగలారా, ఓట్లు వేసారు, టాపింగ్ ఏం కాదని. టాపింగ్ మాత్రం కాదు, జనం ఓట్లు వేసారు. కాకపోతే ఏంటి దెంగుతాడేమో అని ఎవరికాడి భయం, అందుకని ఓట్లు వేసారు. అంతేగాని సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆ డబ్బు దెంగుతాడు, ఆ లోన్ దెంగుతాడని భయం. ఇప్పుడు ఆడు 100 కోట్లు సంపాదించుకున్నాడు, రేపు ఆడు వెళ్ళలేదనుకో, వీడు దెంగుతాడు, లోన్ దెంగుతాడు తీసుకెళ్ళి. ఎందుకు వచ్చింది? ఆడితే దెంగితే మేలకొండ కేసులు పెట్టుకుంటాడు, మన డబ్బు మనకుంటుంది. అంతేగాని చంద్రబాబు మీద సానుభూతి లేదు, చిరంజీవి గారి మీద వీడి మీద పవన్ కళ్యాణ్ మీద సానుభూతి లేదు. వీళ్ళందరూ సానుభూతి ఏం కాదు. అందరి దగ్గర కన్నా మోడీ గారు ఉన్నాడు, అందరినీ ఆడు చూస్తాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలా రాజీనామా చేసుకుంటూ వస్తే మరి పార్టీకి సంఖ్యాబలం తగ్గిద్ది కదా. సంఖ్యాబలం తగ్గేది ఎవరికి కావాలి? రేపు మామూలుగా ఇప్పుడు వచ్చాడు అనుకో, మళ్ళీ ఇంకా 4,000 ఇచ్చాడు కదా, ఈసారి వస్తా 6,000 ఇస్తానంటాడు ఆడు, మళ్ళీ వస్తాడు. మరి ఎవరు తెలుసు? మనం చెప్పలేంగా, ఏం చెప్తాం మనం? ప్రజలు ఎంతసేపు మామూలుగా దోసు దింగటాక ఉండారు, దోసు దింగటం. 40% ఓట్లు ఊరినే పడలేదుగా, బాగానే పండిగా. మరి ఆ శాతం ఎక్కడ పోతుంది? అది ఎక్కడికే పోదు. ఈ ఎమ్మెల్యేలు మారినా ఎంపీలు మారినా ఆడి శాతం ఆడికి ఉంటానే ఉంటుంది. గెలుపు ఓటు అనేది సాధ్యం, ఆ 2%లోనే గెలిచేది ఎవడైనా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు మాకు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది, వచ్చే ఎన్నికల్లో మాదే విజయం అని చెప్తున్నారు కదా. ఆ విజయం అనేది చెప్పేది కాదు. ఇలా 40% ఓటు అనేది అది ఓటు బ్యాంక్, అది ఓటు ఎప్పుడు ఉంటుంది. అది ఆ పయ్యాడు ఎవరికైతే ఆడికి వెళ్తాడు. కాదండి, వైసీపీ వాళ్ళు అన్నట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రజల్లో అది ట్యాంపరింగ్ అనేది అసలు ఒట్టిది, అవన్నీ ఒట్టికి అనుకోవడం తప్పితే అదేం కాదు. మరి వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం పైన ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదంటున్నారు కదా. వ్యతిరేకత లేకపోతే మరి గెలిచేవాడేగా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మెజార్టీ లేని స్థానాల్లో కూడా ఎక్కువ మెజార్టీ వస్తే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటున్నారు. అనుమానాలు అట్టా వస్తాయి. ఇప్పుడు సచ్చేటప్పుడు కూడా మామూలుగా కోడి పుంజులు మామూలు పంది వేస్తారు అనుకో, అది పడిపోయేటప్పుడు కూడా అంటాడు, ఈ కోడి చచ్చింది ఆడికి వచ్చింది అంటాడు, అట్టాగా ఇది అట్టాగా అంటాడు.